మేము మీకు ఒకటే చెప్తున్నాం, ప్రసన్న నేను ఏదైనా నిలబడి చెప్తున్నాం, మేము మీరు అనుకుంటున్నట్టుకుండారు ఏదో పాపం నోటీసులు ఇస్తే దాని మీద ఏదో మేము భయపడి దానికి సంబంధించి ఇంకా నోరెత్తమో అని చెప్పి మీ ఆలోచన ఉన్నట్టుకుంది. మీ ఆలోచనకు మా సమాధానం, మీరు నోటీసులు ఇచ్చినా ఏమిచ్చినా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం తప్ప మీరు చెప్పేటువంటి నోటీసులకి గిటీసులకి ఈ ప్రభుత్వానికి మేము భయపడము. కాబట్టి మేము దేనికైనా సరే ఎదుర్కోగలిగేటువంటి వాళ్ళం. మీకు సంబంధించినటువంటి ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఒక అరాచకమైనటువంటి పాలన ఈరోజు రాష్ట్రంలో తయారైంది. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా, ఈ జిల్లాలో ఏం జరిగినా మా గళం ఆ బాధిత కుటుంబాల పక్షాన నిరంతరం వినిపిస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు విచారణకు సంబంధించి మరలా విచారణకు రమ్మన్నా వస్తాం, మరలా విచారణకు సహకరించమన్నా సహకరిస్తాం, ఎన్నిసార్లు రమ్మన్నా వస్తాం, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఆ కేసులను ధీటుగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాల్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, కింద స్థాయి వాళ్ళని కొడుతున్నారు, స్టేషన్లకు పిలిచి గంటలు గంటలు కూర్చోబెడుతున్నారు, అనేక రకాలైనటువంటి అవమానాలు పాలు చేస్తున్నారు. ఏటికి భయపడం, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేటువంటి వాళ్ళని తప్పనిసరిగా అదే పందాన్ని కొనసాగిస్తాం తప్ప ఎక్కడా కూడా రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం. ఇటువంటి కేసులకు భయపడం. మరలా చెప్తున్నాం, గుమ్మల దెబ్బ మైనర్ బాలిక విషయంలో ప్రసన్న నాయకత్వంలో, ప్రసన్న ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా